ఈ వీడియోలో మనం కమాండ్ ప్రాంప్ట్ తోటి యూజర్ అకౌంట్స్ని విండోస్ యూజర్ అకౌంట్స్ని ఏ విధంగా క్రియేట్ చేయాలో చూద్దాం. ఫస్ట్ మనం యూజర్ అకౌంట్స్ని క్రియేట్ చేయడానికి మనం యూజ్ చేసే కమాండ్ ఏంటంటే నెట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ /యాడ్ నెట్ యూజర్ నేమ్. ఎగ్జాంపుల్ చూసుకున్నట్టయితే నెట్ యూజర్ సిఎండి ఇక్కడ మనం రన్ యాజ్ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ తోటి లాగిన్ అవ్వాలి. సో పేస్ట్ చేశాను. మౌస్ రైట్ క్లిక్ చేస్తే మనకి పేస్ట్ అవుతున్నట్టు. ఇక్కడ యూజర్ను చూసుకున్నట్టయితే నరేన్ పాస్వర్డ్ ఓకే, పాస్వర్డ్ వచ్చి న్యూ అని ఇచ్చాను. మనకి నరేన్ అనే యూజర్ యాడ్ అయ్యారు. ఇక్కడ చూడండి. సో నరేన్ లోకల్ అకౌంట్, సురేష్ ఇప్పుడు యాడ్ చేసింది నరేన్ అకౌంట్. ఇప్పుడు మనం యూజర్ అకౌంట్ని అడ్మిన్ ప్రివిలేజెస్కి ఏ విధంగా మార్చాలో చూద్దాం. సో క్రియేటింగ్ అన్ విత్ స్పెసిఫికేషన్ యూజ్ ద యూజర్ నేమ్. సో నెట్ లోకల్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్స్ యూజర్ నేమ్ యాడ్. కమాండ్ వచ్చేసి నెట్ లోకల్ గ్రూప్ తర్వాత అడ్మినిస్ట్రేటర్ ఇప్పుడు మన యూజర్ నేమ్ అవ్వాలి. నరేన్. సో యూజర్ క్రియేట్ చేయడానికి నెట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ /యాడ్. అలాగే ఆ యూజర్కి అడ్మిన్ పర్మిషన్స్ ఇవ్వడానికి నెట్ లోకల్ గ్రూప్ అడ్మినిస్ట్రేటర్స్ యూజర్ నేమ్ /యాడ్. సో నరేన్ అనేది ఇక్కడ అడ్మినిస్ట్రేటర్ అకౌంట్ కింద వచ్చింది. ఇప్పుడు ఈ నరేన్ని సురేష్ని ఏ విధంగా రిమూవ్ చేయాలో చూద్దాం. యూజర్ నేమ్ నెట్ యూజర్ నేమ్ డిలీట్. SURSH. సో అందరు యూజర్స్ రిమూవ్ అయిపోయారు. మీకు ఈ కోడ్కు సంబంధించిన ఈ URL అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది.